చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడైన చింటూ అనుచరులు 5గురికి పోలీసులు అరెస్ట్ చేశారు. వాహన తనిఖీల్లో భాగంగా కత్తులతో కనిపించిన 5గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి నుంచి 5 తల్వార్లు, ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ తల్వార్లను చింటూనే ఇచ్చినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎవరైతే చింటూ అనుచరులు పరంధామ సోదరులైనటువంటి లక్ష్మీపతి, వాసు, గుణశేఖర్, వీళ్ళు ముగ్గురు కూడా మోటార్ సైకిల్లో వస్తూ ఉన్నారు. పోలీసులు చూసి ఇమీడియట్గా బండి రిటర్న్ చేసుకోవడం జరిగింది. ఇంక మేము మాకు ఆల్రెడీ పరంధామ వాళ్ళ సోదరులని తెలుసు కాబట్టి వాళ్ళు చేంజ్ చేసి పట్టుకోవడం జరిగింది. చేంజ్ చేస్తే వాళ్ళ దగ్గర 3 కత్తులు దొరికినాయి. మేము 26వ తారీఖున ఏ కత్తులైతే చింటూ ఇంట్లో సీజ్ చేసినామో అదే తరహా కత్తులు ఉన్నాయి. చింటూ కటార మోహన్తో గొడవ పడుతున్నాం కదా, ఇవి ఎప్పటికైనా మీ దగ్గర దాచిపెట్టండి, ఎప్పుడు ఏ అవసరం వస్తుందో వాటిల్ని ఉపయోగించుకుందామని చెప్పినాడని వాళ్ళే చెప్పినారు. మాకే కాదు, వేరే సతీష్, అఫ్జర్ అనే రౌడీ షీట్లను కూడా ఇచ్చినాడని చెప్తే మళ్ళీ మేము వాళ్ళది కూడా కస్టడీలో తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న కత్తులు కూడా మొత్తము స్వాధీనం చేసుకొని, మొత్తం 5 కత్తులు స్వాధీనం చేసుకొని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది.